హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను చాలా అంటే చాలా కమ్మగా ఉండేటటువంటి పులిహోర ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. మన ఛానల్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పులిహోరలు అయితే అప్లోడ్ చేశాను, తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పులిహోర అనేది అందరికీ ఎమోషన్ కదా, చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు తెలిసినంత వరకు, మోస్ట్లీ అందరికీ అయితే. కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇది మాత్రం పక్కా అండి. అందులోనూ ఇక్కడ ఎంటీఆర్ ప్యాకెట్స్ వస్తాయి కదండి, దాన్నే ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇక్కడ చింతపండును అయితే మీకు తగినట్టయితే వాష్ చేసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల గుజ్జు అనేది ఎక్కువగా వస్తుంది, అలానే త్వరగానే మెత్తబడిపోతుంది అనమాట. తర్వాత అయితే ఇక్కడ వేయించుకున్న నువ్వులు ఒక 2 స్పూన్స్ వరకు ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నువ్వులు వేయడం వల్ల ఇంకా కమ్మగా ఉంటుందండి. నేను ఆల్రెడీ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల ప్రాసెస్ కూడా ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా అవసరం పడినప్పుడు. తర్వాత మెయిన్గా అయితే రైస్ అనేది ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. వండుకున్న తర్వాత బాగా చల్లార్చుకోవాలి. నేనైతే ఇక్కడ ముందుగా చల్లార్చుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. మనం ఈ గుజ్జు మొత్తం ప్రిపేర్ చేసుకునే లోపు చల్లారిపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత మినపప్పు, శనగపప్పు, పల్లీలు అనేవి వేసుకొని మంచిగా మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ పప్పులు అనేవి మంచిగా క్రిస్పీగా ఫ్రై అయితేనే పులిహోర అనేది టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ అనేవి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అనేవి ప్రసాదం కోసం అయితే మాత్రం స్కిప్ చేసేయండి, లేదు అంటే ఇంట్లో వండుకునేటట్లయితే చాలా బాగుంటుందండి. ఆనియన్స్ వేసుకుంటే స్కిప్ చేయకుండా వేసేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే ఉప్పు వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే పసుపు, కారం వేసుకోవాలి. వేసుకున్నాక ఎంటీఆర్ ప్యాకెట్స్ అయితే ఇక్కడ నేను 2 వేసుకుంటున్నాను. వాటిని వేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఉండనిస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ చూడండి, చింతపండు అయితే ఈ విధంగా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా థిక్గా అనేది గుజ్జు తీసుకోవాలి. ఈ విధంగా గుజ్జును తీసుకొని వేసుకున్నాక ఈ చింతపండు పులుపు అనేది మంచిగా ఉడకాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కలుపుతూ దగ్గర పడేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలి గుజ్జుగా దగ్గరగా పడిన తర్వాత ఇందులోకి అయితే మనం మిక్సీ పట్టుకున్న నువ్వులు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని ఇంకాసేపు అయితే దగ్గర పడనివ్వాలి. మంటనైతే ఈ స్టేజ్లో సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. తర్వాత అయితే ఇక్కడ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న బెల్లం ముక్క వేసుకున్నారంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. చిన్న బెల్లం ముక్క వేసుకొని మిక్స్ చేసేసుకొని చివరిగా అయితే కొద్దిగా కొత్తిమీరను వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసి దింపేసుకోవడమే. దీన్ని చల్లారాకైనా మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే వేడి మీద అయినా పర్లేదు. నేనైతే డైరెక్ట్గా వేడిగానే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ అన్నం కూడా చల్లారిపోయింది కాబట్టి ఇందులోకి అయితే వేసేసుకొని ముందుగా వేడిగా ఉంది కాబట్టి గరిటెతో మిక్స్ చేశాను. కాకపోతే చేతితో మిక్స్ చేయడం వల్ల మొత్తం పులుపు అనేది మంచిగా రైస్కి పడుతుంది, కాబట్టి చేతితోనే కలపడానికి ప్రిఫర్ చేయండి. ఇక్కడ నేను వేడి తగ్గాక మళ్ళీ చేతితో అయితే మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా మంచిగా చేతితో మిక్స్ చేసుకున్నాక వెంటనే కాకుండా కనీసం ఒక 15 మినిట్స్ అయినా పక్కన చేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే బెటరు. అంటే ఈ పులుపు అనేది మంచిగా పట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది చల్లారాక అయితే రైసు. అందులోనూ ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసినా పర్లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తుంటేనే తినేయాలి అనిపించేంతలా ఉంది కదా, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. తప్పకుండా అయితే ట్రై చేయండి, మరీ అయితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా అయితే ట్రై చేయండి. అలానే నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.
ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.